హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? లేచిండ్రా? గుడ్ మార్నింగ్. ఇవ్వండి నా చేను, పక్కల చేను. నా సైడు నీట్గా ఉన్నది నా చేను, పక్కల ఉన్నది చిటిబాబా అని అన్న అని ఉంటాడు, గుడి దగ్గర ఉంటాడు, మా ఊరే. నాకన్నా ఒక్కరోజే వెనక చేసిండు. అయిపో మళ్ళీ నాకు తెలిసి 2020 వేసిండా, మరి కరెక్ట్ కన్ఫర్మ్ తెలియదు, డిఏపీ తెలియదు. ఏదన్నా అని అయిపో చల్లిన విధానం, నేను చల్లిన విధానం పిండి వేరు. ఆయన గొర్రె కొట్టినాక, ట్రాక్టర్ కొట్టి గొర్రె కొట్టినాక చల్లుతాడు. నేను ఏం చేస్తా అంటే ముందే కరిగేట ట్రాక్టర్ కొట్టకన్నా ముందు మొత్తం పొద్దుగాల 6 గంటలకు వస్తాం. కావడి మనుషులు ఉంటారు, కొంచెం ఇంకా పిల్లలు చెప్తే వింటారు, వాళ్ళకు నీళ్ళు ఇస్తా. వాళ్ళు నేను వచ్చి మొత్తం చల్లుతాం. అడకపిండి మొత్తం డిఏపి చల్లినా, నేను డిఏపి మొత్తం అడకపిండి చల్లుతాము. ఎకరాకు సంచి సగం ఎకరా చల్లినా. చల్లి ఇక 9 గంటలకు ట్రాక్టర్ వస్తుంది కదా, అప్పుడు కొట్టిస్తా. అయితే మనం రైతులం, ఇగో నా చేను ఒక డిఏపి ఒకటి ముందు చల్లినందుకు ఒకటే కాదు, ఇంకొక స్టెప్ చేసిన, పోయిన పంట చేసిన. లాస్ట్ అంగినా నేను చెప్పేది అది ఒక్కటి చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మంచి పనికిస్తుంది. వరి చేసేటోళ్ళకు మాత్రం. ఇగో ఆ చేను ఈ చేను. అయితే ఏం చేస్తారు, మనం చేసే మేజర్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి రైతులు చేసేది. అందరు చేసే తప్పులు, 90% మంది చేసే రైతులతో చేసే తప్పులు ఏంటంటే జింకు పొటాషు మర్చిపోతారు, ఇయ్యరు. ఏంది, అడకపిండి నాటేసి 2 వేసినామా, యూరియా 3 దంచుల 4 దంచులు వేసినామా, అడకపిండి మళ్ళా 20 రోజులకు మళ్ళీ వేసినామా. 20 రోజులకు అడకపిండి వేయద్దు, భూమి రాంగ సౌడు కొడుతుంది, అసలు చేనుకి ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్ పట్ల ఏం వేయాలనేది ఇంకో వీడియోలు చెప్తా. అయితే జింకు పొటాష్ అని చెప్పినా కదా, ఇప్పుడు పొటాషు రేట్ ఎక్కువైంది, అది అవసరం లేదు. ఎర్ర పొటాషు మీరు ఆర్గానిక్ పొటాష్ తీసుకోండి, ఒక సంచి తీసుకొని 2 ఎకరాలకు చల్లండి. సెకండ్ పట్ల ఆర్గానిక్ పొటాషు కంపల్సరీ 2 ఎకరాలకు, అది 50 కిలోలు ఉంటుంది, 2 ఎకరాలకు వస్తుంది. 2 ఎకరాలకు ఒక సంచి చల్లవచ్చు ఆర్గానిక్ పొటాషు. కంపల్సరీ సెకండ్ పట్ల చల్లండి. సంచి సగం మీరియా 25 కిలోలు ఆర్గానిక్ పొటాష్ చల్లండి. చల్లిన తర్వాత మందులు ఏంది మొత్తం చెప్తా ఇంకో వీడియోలో. అయితే జింక్ అని చెప్పినా కదా, మీరు ఇప్పుడు యాసంగిన జింక్ అయినట్టుంటే ఇప్పుడు జింకులో ఇంకా మామూలుగా వస్తుంది, ఎక్కువ రాదు. ఎండాకాలము ఇప్పుడు వానాకాలం ఎక్కువ రాదు. మీరు కలుపు మందు కానీ తెగులు మందు కొట్టేటప్పుడు జింకు మందు కలుపుకొని స్ప్రే చేసుకోండి. జింకు మందు ఏంటంటే జినాట్రా ఉంటుంది, 1/2 kg జింకి ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి కూడా కలిపి కొట్టుకోండి, బాగుంటుంది. అయితే జింకు లోపం రాకూడదంటే ఏం చేయాలి అంటే, ప్రతి సంవత్సరం 10 కేజీల జింకు ప్యాకెట్లు 2 తీసుకోవాలి. ఎప్పుడు యాసంగి నాట్లు వేసేటప్పుడు 2 ప్యాకెట్లు తీసుకొని మీరు ఏం చేస్తారంటే, మడేందాడు మలమాలత రోజు కానీ ఆ మలమాలత రోజు కానీ మొత్తం చలిపియండి. చలిపిస్తే మీకు ఎకరాకు 2 ప్యాకెట్లు 10 కిలోలే 2 చల్లండి ఎకరాకు. చల్లి 3-4 రోజుల తర్వాత నాటేయండి. మీకు డౌట్ రావచ్చు, అది నీళ్ళ పొడిచి పోతుంది కదా అని. ఎక్కడ పోదు, పోవాలి. అది భూమిలో ఉన్న మొత్తము తీసుకొని ఇడిచిపెడుతుంది బయటికి. అదే చౌడుతనాన్ని మొత్తం పాల చౌడుని తీసుకొని బయటికి ఇడిచిపెడుతుంది. కాబట్టి జింకు అట్లా 20 కేజీలు ప్రతి సంవత్సరం వేసుకోండి. ఎందుకు వేసుకోవాలంటే మనం 2 పంటలు వేస్తున్నాం, భూమిలో 2 పంటలు వేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వేసుకోండి. మీకు ఇప్పుడు వానాకాలం కానీ యాసంగిన కానీ నెంబర్ 1 వచ్చాను. జింకు పొటాష్ 2 మర్చిపోకండి. జింకు 10 కేజీలు ఎంత ఉంటుంది అంటే ఒక 500 ఉంటుంది ఒక ప్యాకెట్, 1000 రూపాయలు. 1000 రూపాయలు పెట్టలేరా? మీరు 1 ఎకరాకి చేస్తురండి. ఇట్లా నేను చెప్పినట్లా యాసంగిన 10 కిలోల ప్యాకెట్లు 2 అయితే 1000 రూపాయలు అవుతుంది కదా. 1 ఎకరాకి చేయండి. 1 ఎకరాకి చేసి మీరు మామూలుగా ఎప్పటికీ జింక్ వేయకుండా వేస్తాను, వాడు చెప్తాను ఇది చెప్తాను అనుకోండి. 1 ఎకరాకి వేయండి. నాకు నమ్మకం పెట్టుకొని 1 ఎకరాకి వేసి, నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నా, సక్సెస్ కాలేదనుకో నా వీడియోలు తీయకండి, అసలు చూడకండి, నా ఛానలే సబ్స్క్రైబ్కి వెళ్ళి తీసేయండి. అర్థమైందా? 1 ఎకరా 20 కిలోల జింకు 2 ప్యాకెట్లు యాసంగిన చల్లి 3 రోజులు 4 రోజుల తర్వాత నాటేయండి. లాస్ట్ పట్ల ఆర్గానిక్ పొటాషు అదెంత 1000 రూపాయల ప్యాకెట్ అయితే 500 పడుతుంది. మొత్తం 1500 నేను చెప్పేది. 1500 పాటించండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా తెగుళ్ళ గురించి అన్నీ నా వీడియోస్ ఫాలో కాండి, చెప్తాను నేను ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వీడియోలో కలుపు మందు గురించి చెప్తా. కలుపు మందు మీకు రిస్క్ లేకుండా చెప్తా. రిస్క్ లేకుండా నెంబర్ 1 చేను మంచిగా వస్తుంది. కలుపు మొత్తం ఏ కలుపు అయినా అవుతుంది, చెప్తాను నీకు ఆ వీడియోలో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి నేను చెప్పి ట్రై చేయండి.